ఒసిరిస్ ఆఫ్టర్ లైఫ్కి తిరిగి బ్రతకడానికి సంతానోత్పత్తికి దేవుడిగా పూజిస్తారు. ఇతడే పాతాళ లోకం అనే డ్యూట్కి ప్రభువు. ఇక్కడే చనిపోయిన వారి హృదయాలను తూకం వేసి స్వర్గానికి వెళ్ళాలా నరకానికి వెళ్ళాలా అనే దాన్ని నిర్ణయిస్తారు. ఈ కార్యక్రమానికి వసరిస్ అధ్యక్షుడు. ఈ వసరిస్కి సంబంధించి ఒక ఫేమస్ స్టోరీ ఈజిప్ట్ మైథాలజీలో ఉంది. ఒసరిస్ భూమిని పాలించే ఒక మంచి రాజు. అతడి పేరు ప్రఖ్యాతులు చూసి అసూయపడిన అతని సోదరుడు సెట్ అతనిని మోసం చేసి చంపి శవపేటికల్లో బంధించి నైల్ నదిలో విసిరేస్తాడు. అతని భార్య మరియు చెల్లెలైన ఐసిస్ అతడిని కనుక్కుని తన మాయాజాలంతో తాత్కాలికంగా బ్రతికించి ఒక కొడుకును కంటుంది. ఐసిస్ తన మాయాజాలంతో తన భర్తను బతికిస్తుందని తెలిసి ఈసారి సెట్ ఒసిరిస్ శరీరాన్ని 14 ముక్కలు చేసి ఈజిప్ట్ అంతటా విసిరేస్తాడు. అయినా కానీ ఐసిస్ తన సోదరి నెఫ్టిస్ ఒసిరిస్ శరీర భాగాన్ని కనుక్కుని బ్రతికిస్తారు. కానీ తన పురుషాంగం మిస్ అవుతుంది. ఈసారి బ్రతికిన ఒసిరిస్ ఈజిప్ట్కి రాజు కాకుండా డ్యూట్ అనే పాతాళానికి రాజు అవుతాడు. ఇతనికి ఐసిస్ వల్ల హోరస్ మరియు నెప్టిస్తో అక్రమ సంబంధం వల్ల అనూబిస్ అనే కొడుకులు పుడతారు.